సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మన సేవల్లో ఒక అత్యాధునికమైనటువంటి ఒక సేవ గురించి మీకు వివరించడానికి ఇక్కడ పిలిచాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి స్ట్రోక్. అంటే చాలా మంది గుండె నొప్పొస్తేనే వాళ్ళు సంథింగ్ లైక్ ఏదో గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒకవేళ ఏదో కండరాలు పట్టుకునే ఒక ఉద్దేశ్యంతో కొంతమంది దాన్ని అపోహ చెంది ఇంట్లోనే ఉంటుంటారు. అలా వాళ్ళకది ఒకవేళ గుండె స్ట్రోక్ అయితే వాళ్ళ ప్రాణాలు పోయే స్టేజ్‌కి తీసుకొనొచ్చుకుంటుంటారు. సో, వాళ్ళు అటువంటి అపోహ చెందకోకున్నట్టుగా ఫస్ట్ మనకున్నటువంటి సింగనమల ప్రభుత్వ ఆసుపత్రికొస్తే వాళ్ళకి ఈసీజీ తీసి అది గుండెపోటా కాదని మేము నిర్ధారిస్తాం. వీళ్ళు అపోహలోనే ఉండి అక్కడే అదే వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది చేయకూడదు. ఎందుకంటే అలా వచ్చినప్పుడు ఒకవేళ అది నిర్ధారణ అయితే మన హాస్పిటల్‌లో దాదాపుగా 40,000-70,000 వరకు ఖర్చయ్యేటువంటి ఒక ఇంజెక్షన్ మన దగ్గర ఎప్పుడు ఉందిక్కడ. వేరే చోట్ల మనకు కొన్ని ఇంకా తక్కువుంటే మనం ఎమ్మెల్యే గారు మేడం చొరవతోనే ఇక్కడ దాదాపుగా 12 దాకా నిల్వ ఉన్నాయి ఇక్కడిప్పుడు. సో, ఎవరికైనా ఈ ఇంజెక్షన్ వేసినప్పుడు వాళ్ళు గంట నుంచి వాళ్ళకు ఒకవేళ స్ట్రోక్ వచ్చినప్పుడు గంటలో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఈ ఇంజెక్షన్ ఎయడం వల్ల దాదాపుగా 5 గంటలు వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. లైఫ్ సేవ్ అయినప్పుడు మనం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీచ్ అయినా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ లాంటివి చేసేసి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతాము. ఇవన్నీ కంపల్సరీగా ఇది ప్రజలకి కంపల్సరీ తెలచాలి. ఎందుకంటే ఇది ఇంత అవైలబిలిటీ ఉన్నా ప్రజల్లో ఇది చాలా మందికి తెలియదు. ఇది మీ ద్వారా మేము తెలియజేయాలనే ఒక ఉద్దేశ్యంతో మాకు ప్రభుత్వం పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అదే విధంగా మేము చాలా మందికి చెప్తున్నాము. అయితే ఇంకా మీ ద్వారా ప్రజలకు చాలా మందికి తెలిసి దీన్ని కంపల్సరీ ఉపయోగించుకొని సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా మీరు లైక్ అందరు జనాలకు గూడా ఇది లోపలికి పోయేటట్టుగా మీరు చూడాలి. సో, ఇందులో మేడం వచ్చేసేసి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు మేడము. తర్వాతొచ్చేసేసి డాక్టర్ లక్ష్మీపతి సార్ సర్జను. తర్వాతొచ్చేసి డాక్టర్ శివకుమారు. వీళ్ళందరికీ యాక్చువల్లీ మాకొక స్టెమీ గ్రూప్ అని ఉంటుంది. అందులో మేము ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఇంజెక్షన్ వేయడానికి మాకు యాక్సెస్ ఉంటుంది. అది కంపల్సరీగా మేము ప్రజలకి ఎట్టి పరిస్థితిలోన ఇది ఉపయోగించుకునే విధంగా మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ప్రజలు మమ్మల్ని హాస్పిటల్ కంపల్సరీ రీచ్ అయ్యి ఈ యొక్క సర్వీస్‌ని యుటిలైజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికి కోరుకుంటున్నాను.